నా పేరు ఎం జాషువా. గంగనాపల్లిలో ఉంటున్నామండి. జీసస్ కాల్స్లో మాకు పరిచయం ఏమిటంటే, అనేక సమస్యల్లో ఇబ్బందుల్లో ఉంటుండగా లెటర్ రాసినప్పుడు మాకు ప్రార్థన చేసి రిప్లై చెప్పి ఆ సమస్య నుంచి మేము ఉపశమనం పొందుటకు మంచి ఆలోచన మాకు చెప్పేవారు. అప్పటి నుంచి జీసస్ కాల్స్ అంటే మాకు ఒక మంచి సంబంధం కలిగి ఉండేది. ఆ సంబంధాన్ని బట్టి ఎక్కడ జీసస్ కాల్స్ మీటింగ్ జరుగుతున్నా మేము అటెండ్ అవుతూ ఆధ్యాత్మికంగా వాక్యం ద్వారా బలపడటం జరుగుతూ ఉండేది. ఆ జరుగుతూ ఉండగా తర్వాత నాకు వివాహం జరిగిన తర్వాత 2 పాపలు పుడటం కూడా జరిగింది. పుట్టిన తర్వాత ఒక పాపకి ప్రతి మంత్ కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చేది. అంటే ఆ పాప పుడతమే బాగా బలహీనంగా నీరసంగా పుడతాం. కేజీ పావు వెయిట్ బాగా తక్కువ ఉండటం వలన బాగా బలహీనంగా పుట్టేది. ప్రతి మంత్ ఆమె పేరు చెప్పి ఆ చిన్న బిడ్డ జెమీమా యాంజెలానండి ఆ బిడ్డ పేరు. తన కొరకు ఎక్కువ హాస్పిటల్కి మేము తిరుగుతూ ఉండేవాళ్ళం, కాకినాడలో కూడా. అలాగా తిరుగుతూ ఉండగా ఆ సమస్యలతోటి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం ఆ పాపని బట్టి. ఒక్కసారి పెద్ద హాస్పిటల్ దగ్గర రోడ్డు మీద కూడా మా మిస్సెస్ ఆ పాపని రోడ్డు మీద పెట్టేసి ఆ కళ్ళు తేలేసి పైకి పెట్టేసిన వలన చాలా బాధపడింది. ఆ టైంలోని ఇంకా చనిపోయిందేమో అనుకున్నాం. కానీ గొప్ప ధైర్యంతో హాస్పిటల్ తీసుకుని వెళ్ళటం జరిగింది. కానీ అందరూ చెప్పారు ఏంటంటే, ఈ పాప బతుకుతుంది, నడవలేదు, లేకపోతే మాట్లాడలేదు, లేకపోతే చనిపోతుంది అనేవారు. ఆ సమయంలో చాలా భయపడ్డాం, బాధపడ్డాం. అదే సమయంలో కూడా జీసస్ వాళ్ళకి మేము లెటర్ రాసినప్పుడు మంచి రిప్లై మాకు ఇచ్చారు. ధైర్యం పుట్టింది, మంచి వాగ్దానంతో కార్యము దేవుడు విడిచిపెట్టడని చెప్పారు. ఒక రోజున అనుకోకుండా జ్వరం వచ్చి చాలా ఇబ్బంది పడింది. హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. తెల్లవారులు డాక్టర్ తెలుసున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు కూర్చుని మెడికల్గా ట్రీట్మెంట్ చేశారు. ట్రీట్మెంట్ చేసిన దగ్గు వస్తాం, జ్వరం వస్తాం అలా ఉండేది. ఆ తర్వాత ఏంటని ఆలోచన చూస్తే ఎక్స్రే తీసినప్పుడు ఇక్కడ ఏదో ఐటెము ఇక్కడ లంగ్స్లో ఉన్నట్లుగా అనిపించింది. ఏదో నోట్లోంచి లంగ్స్లోకి వెళ్ళినట్లుగా అనిపించింది. అది చూసిన తర్వాత అది కంపల్సరీ ఆపరేషన్ చేయాలంటే గుంటూరు తీసుకుని వెళ్ళాలి అని చెప్పారు. ఆ సమయంలో మేము అధికంగా వెనకబడి ఉన్నాం. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతున్న సమయంలో జీసస్ కాల్స్కి ఫోన్ చేసి ప్రార్థన చేయమని సహకారం కోరాం. వారు ప్రార్థించారు. అదే రీతిగా సమయం తర్వాత ఆపరేషను అన్నది లేకుండా కాకినాడలోనే ఒక డాక్టర్ గారు వచ్చి ఆయన ఏమన్నారంటే, ఆపరేషన్ ఏమి పడేలాగా ఏమీ లేదు, జాగ్రత్తగా తీసేద్దామని ఆయన ఒక 20 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్లో అది పైపు ద్వారాగానే బయటికి తీసేశారు. ఆపరేషన్ కానీ ఏమీ లేదు. ఆ ప్రార్థన సహాయం సహకారం ద్వారాగా. అదే కాకుండా తరచుగా ఇలా జరుగుతుందని నేను మా మిస్సెస్ బాధపడేవాళ్ళం, ఎక్కువ ప్రార్థనలో ఉండేవాళ్ళం. అయినా ఈ బాధ నుంచి ఏం చేయాలో తెలియక అప్పుడు మా పిల్లలిద్దరిని యాంక్ పార్ట్నర్స్గా జాయిన్ చేయటం జరిగింది. అప్పటి నుంచి మెడికల్ ప్రాబ్లము ఆ పాపకు కానీ మెడికల్గా హాస్పిటల్ తీసుకెళ్ళే ప్రాబ్లం కానీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏమీ లేదు. ప్రార్థనలు ఎదుగుతున్నారు, దేవుని మహిమపరచగలుగుతున్నారు. వారికి ఇచ్చిన తలాంతులను బట్టి మేము కూడా దేవుని కృపలో ముందుకు కొనసాగటకు జీసస్ కాల్స్ ద్వారాగా మేము ఆధ్యాత్మికంగా బలపడ్డాం. వారి ప్రార్థనలు మాకు ఎంతో సపోర్ట్గా ఉండటం వలన మేము ముందుకు కొనసాగుతూ చిన్న పరిచర్య కూడా ప్రారంభించాం. ఆ పరిచర్యలో కూడా దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నారు. చక్కని సహకారం అందించిన జీసస్ కాల్స్కి మా కొరకు ప్రార్థన చేయించున్న పాల్దేనకారి గారి కుటుంబానికి జీసస్ కాల్స్కి ప్రత్యేకమైన వందనాలు చెల్లించుకుంటున్నాం.